హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ప్రహర్ష నక్షత్ర వ్లాగ్స్. మీరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మనం చేసుకోబోయేది చికెన్ గ్రేవీ కర్రీ అండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. వీడియో కనుక నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేసుకొని ఇప్పుడు దాంట్లోనికి ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ వరకు పసుపు, ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా, నేనైతే ఏ విధంగా మిక్స్ చేస్తున్నాను అదే విధంగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ పెట్టేసేసుకొని దాంట్లోనికి 2 స్పూన్ల వరకు నువ్వులు తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. 2 యాలకులు, ఒక 10-15 వరకు జీడిపప్పులు వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని బాగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, అలా ఫైన్ పేస్ట్ అయిపోవాలండి. అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోనికి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ సన్నగా కట్ చేసేసుకొని ఒక 4 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకొని ఆయిల్లో వేసేసుకొని బాగా వేయించాలన్నమాట. బాగా వేయించేసేసి కొద్దిగా ఎర్రడాలుగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దాంట్లోనికి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా వేయించేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం పచ్చివాసన పోయేంత వరకు వేయించేసేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లోనికి ఒక 3 పెద్ద సైజు టమాటాలను సన్నగా కట్ వేసేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసేసి ఒక 2 మినిట్స్ పాటు మగ్గిస్తే మనకు కొద్దిగా మగ్గిపోయి ఉంటాయండి. ఇప్పుడు దాంట్లోనికి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసేయాలన్నమాట. చికెన్ మొత్తాన్ని వేసేసి ఒకసారి కలిపేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూసారు కదా, ఆ విధంగా కలిపేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికిస్తే మనకి చికెన్ అనేది ఉడికిపోయి ఉంటాయండి. ఒక 50% ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దాంట్లోనికి ముందుగా మనం చేసి పెట్టుకున్న నువ్వుల మిశ్రమం ఉంటుంది కదా, మిక్సీ వేసుకున్న నువ్వుల మిశ్రమం, జీడిపప్పు నువ్వుల మిశ్రమం, ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకొని ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని మనం టేస్ట్ చూసుకొని ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని తగ్గితే వేసేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లోనికి ఒక పావు స్పూన్ వరకు ధనియాల పొడి వేసేసుకొని బాగా కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలన్నమాట. 10 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికిస్తే మనకి చికెన్ అనేది ఒక 90% ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు దానికి మూత తీసేసి మరలా ఇప్పుడు దానిపైన కొత్తిమీరని వేసేసుకొని కొత్తిమీర జల్లేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసి ఒక 2 మినిట్స్ పాటు